ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వైజాగ్లోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. మొదట వర్షం పడి కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్ గెలుస్తామనే అతి విశ్వాసంతో మ్యాచ్ ఓడిపోయారు. స్మృతి మందాన ప్రతీకారావుల్లో బ్యాటింగ్కి రాగా కాప్ బౌలింగ్ వేసింది. స్మృతి మందాన తన 13వ రన్స్ వద్ద ఒకే సంవత్సరంలో అత్యధిక రన్స్ చేసిన క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. 972 రన్స్ చేసింది. ఓపెనర్స్ ఇద్దరు 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 20 మ్యాచ్ల్లో 13 దాకా 50 రన్స్ పార్ట్నర్షిప్ ఉంది. దక్షిణాఫ్రికా ఫేస్ బౌలింగ్ దాటికి భారత్ బ్యాటర్స్ సరిగా రన్స్ చేయలేకపోయారు. 15 ఓవర్లకి 71 రన్స్ వచ్చినాయి. 1 వికెట్ పడింది. భారత్ 30 ఓవర్లకి 114 రన్స్ చేసి 6 వికెట్లు పోయినాయి. తర్వాత రిచా ఘోష్ మరియు అమన్జీత్ కౌర్లు చిన్నగా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు. అయినా అమన్జీత్ కౌర్ అవుట్ అయింది. స్నేహ రాణాతో కలిసి రిచా ఘోష్ పవర్ హిట్టింగ్ చేసింది. రిచా ఘోష్ 11 ఫోర్లు 4 సిక్స్లతో 97 రన్స్ కొట్టింది. చివర 9.5 ఓవర్లకి 98 రన్స్ కొట్టారు. స్నేహ రాణా కూడా బాగా హిట్టింగ్ చేసి మంచి రన్స్ కొట్టింది. రిచా ఘోష్ 8వ బ్యాటర్గా వచ్చి 97 రన్స్ కొట్టడం ఇదొక రికార్డు. 251 రన్స్కి ఆల్అవుట్ అయింది ఇండియా. ఇప్పుడు జరిగిన అన్ని మ్యాచ్ల్లో ఇలాగే జరిగింది. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బాగా ఆడపోవటం వల్ల చివరిలో వచ్చే బ్యాటర్స్ మీద భారం పడుతుంది. శ్రీలంకపై 124కి 6 వికెట్లు పడ్డాయి. చివరి బ్యాటర్స్ కొట్టి 269 రన్స్ చేశారు. పాకిస్తాన్పై 139 పరుగులకి 5 వికెట్లు పడ్డాయి. చివరి బ్యాటర్స్ 247 దాకా కొట్టారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చింది. లారా వల్వెట్, ట్రిట్ బిట్స్లు బ్యాటింగ్కి వచ్చారు. క్రాంతి గౌడ్ బౌలింగ్ వేసింది. 3వ ఓవర్లో క్రాంతి గౌడ్ బౌలింగ్లో ట్రిట్ బిట్స్ అవుట్ అయింది. డక్అవుట్ అయింది. 42 మ్యాచ్లకు గాను ఇదే మొదటిసారి ట్రిట్ బిట్స్ డక్అవుట్ అవటం. భారత్ స్పిన్ దెబ్బకి సౌత్ ఆఫ్రికా వెంటనే వికెట్లు పోయినాయి. 15 ఓవర్లకి 62 రన్స్ కొట్టి 4 వికెట్లు పడ్డాయి. 27వ ఓవర్లో లారా వల్వెట్ హాఫ్ సెంచరీ చేసింది. ఇది తనకి 36వది. కెప్టెన్ లారా వల్వెట్ ఒంటరి పోరాటం చేస్తుంది. అందరూ త్వరగా అవుట్ అవుతున్నా చిన్నగా ఆడుతూ ఉంది. 30 ఓవర్లకి 113 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడినాయి. ఇంకా 20 ఓవర్స్లో 139 రన్స్ కొట్టాలి. క్రాంతి గౌడ్, అమన్జీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, హర్మిత్ కౌర్, శ్రీచంద్లు బౌలింగ్ బాగా వేశారు. ఇండియా విజయం దిశగా పోతుందని అందరూ భావించారు. లారా వల్వెట్ వికెట్ పడిన తర్వాత సి ట్రైన్, యాండీ క్లార్క్లు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. 37వ ఓవర్ నుంచి సౌత్ ఆఫ్రికా హిట్టింగ్ చేయటం స్టార్ట్ చేసింది. 40 ఓవర్లు వచ్చేసరికి 81 రన్స్ చేయవలసి వచ్చింది. అంటే 60 బాల్స్లో 81 రన్స్ కొట్టాలి. రిచా ఘోష్ లాంటి ప్లేయర్స్ ఎదుటి టీంలో కూడా ఉంటారని ఇండియన్స్ గుర్తించలేదు. 44వ ఓవర్లో స్మృతి మందాన సి ట్రైన్ క్యాచ్ మిస్ చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ధాటిగా ఆడుతున్నారు. చివరి 5 ఓవర్లకి 52 రన్స్ చేయాలి. 4 వికెట్లు ఉన్నాయి. సి ట్రైన్, యాండీ క్లార్క్లు బ్యాటింగ్ చేస్తున్నారు. స్నేహ రాణా బౌలింగ్లో సి ట్రైన్ 49 రన్స్ వద్ద అవుట్ అయింది. 47వ ఓవర్లో క్రాంతి గౌడ్ బౌలింగ్లో 2 సిక్స్లు 1 4 కొట్టారు. మొత్తం 18 రన్స్ వచ్చినాయి. గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. 48వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్లో 11 రన్స్ వచ్చినాయి. 12 బాల్కి 12 రన్స్ కొట్టాల్సి వచ్చింది. ఆ ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని క్లోజ్ చేసింది. యాండీ క్లార్క్ 84 రన్స్ చేసి మ్యాచ్ని గెలిపించింది. 81కి 5 వికెట్లు పడ్డ దగ్గర నుంచి చిన్నగా బిల్డ్ చేసుకుంటూ సౌత్ ఆఫ్రికా టీం గెలిచింది. ఈ మ్యాచ్లో ఇండియా చేతులారా ఓడిపోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఆడకపోయినా లోయర్ ఆర్డర్లో స్నేహ రాణా, రిచా ఘోష్లు ఆడి స్కోర్ని పెంచారు. సేమ్ అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బాగా ఆడలేదు. లోయర్ ఆర్డరే ఆడింది. అయితే ఇండియా 30 ఓవర్ల తర్వాత మ్యాచ్ గెలుస్తుంది అనే స్టేజ్ నుంచి ఓడిపోవటానికి కారణం రెక్లెస్గా బౌలింగ్ వేశారు, సింపుల్గా ఆడారు.
దాన్ని సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ సి ట్రైన్, యాండీ క్లార్క్లు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. క్రికెట్లో ఏం జరుగుతుందో చెప్పలేం. చివరి బ్యాటర్స్ ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేశారు. కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ చాలా లీగుల్స్లో ఆడుతూ ఉంటారు. WPL కానీ, బిగ్ బాష్ లీగ్ కానీ, CPL కానీ, ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్లో బాగా ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఇద్దరు ప్లేయర్స్ అన్ని లీగ్స్లో ఆడుతూ ఉంటారు. వాళ్ళు పరిస్థితులను బట్టి ఆడుతూ ఉంటారు. ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఓవరాల్గా మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అవటం వల్ల మ్యాచ్ ఓడిపోయాము. బౌలింగ్ బాగానే వేశారు. నెక్స్ట్ మ్యాచ్ అక్టోబర్ 12 ఆస్ట్రేలియాతోటి ఇదే స్టేడియంలో జరుగుతుంది, వైజాగ్లో.